అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అదే జనం అదే అభిమానం. జగన్ ఎప్పుడు బయటకొచ్చినా వెల్లువెత్తే ప్రజాదరణ ఆకాశమే హద్దుగా ఉంటుంది. అది చంద్రబాబుకు మింగుడు పడ్డం లేదు. ప్రతిపక్ష నేతకు వస్తున్న అశేష ప్రజాదరణను తక్కువ చేసి చూపడానికి కూటమి పాలకులతో పాటు ఎల్లో మీడియా చేయని ప్రయత్నాలు లేవు. పోలీసులను ఉసిగొలిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన ప్రజలు, నేతలు, కార్యకర్తలు ఎక్కడా వెనుకంజ వేయలేదు. ఆంక్షల్ని ఛేదించుకొని బారికేడ్లను తొలగించుకొని జననేతకు స్వాగతం పలికారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టారు. అక్రమ కేసుల కారణంగా జైలు నిర్బంధంలో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే వీరూపాక్షిని కలిసి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు తగిన ధైర్యం చెప్పడానికి కర్నూలు జిల్లాలో పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన పర్యటన వివరాలు తెలిసినప్పటి నుంచి కూటమి ప్రభుత్వ పాలకుల కుట్రలు అన్నీ ఇన్నీ కావు. జగన్కు స్వాగతం పలికేందుకు జనం రాకూడదని, చెప్పినా వినకుండా వస్తే చర్యలు తీసుకుంటామని, రోడ్ షోలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, 30 యాక్ట్ అమల్లో ఉన్నదని, జగన్ను చూసేందుకు జనం రావద్దని కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్పీలు హెచ్చరికలు జారీ చేశారు. కూటమి పాలకుల ఆదేశాల ప్రకారం ఒత్తిడికి లోనైన పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. వాహనాలను ఆపుతూ తనిఖీలు చేస్తూ భయపెట్టాలని చూశారు. దీంతో ప్రత్యామ్నాయ దారుల్లో ప్రయాణం చేసిన ప్రజలు జగన్కు ఘన స్వాగతాలు పలికారు. జగన్ పర్యటనకు ఒక రోజు ముందు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్ష చేశారు చంద్రబాబు. దాని ఫలితంగా జగన్ పర్యటనలో అడుగడుగునా పోలీసుల అణిచివేత చర్యలు కనిపించాయి. ప్రభుత్వ నియంతృత్వ పోకడలని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఎక్కడా చూడలేదు ఇలాంటి దిగజారుడు రాజకీయాలను అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. ఒక భయం పుట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వస్తే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరు తీసుకురావాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు, ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన అయిపోయేంత వరకు కూడా ప్రజలు ఉండే పరిస్థితి చూసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ ఏమైపోయినారు, ఇంకా మా పని అయిపోయింది, మాకు 2 సంవత్సరాల్లో మా పని అయిపోయిందని ఆ భయంతో వాళ్ళు మొత్తం ప్రజలను ఒక విధంగా భయభ్రాంతులు చేయాలి. మీరు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు ఎవరు పోకూడదనే భయం క్రియేట్ చేయాలని ఇవన్నీ చేయడం. కానీ పోలీసు వారిని ఒకరిని మాత్రం మేము అడుగుతున్నాం, కానీ ఇది పద్ధతి కానే కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఆయన్ని చూడడానికి వచ్చే మనుషులను అడ్డుకోవడం అనేది మాత్రం పోలీసు వ్యవస్థ ఇది మాత్రం మంచిది కాదు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఉద్యోగాలు చేయాల్సింది ఇట్లా ఉద్యోగాలు చేసే పరిస్థితి అయితే న్యాయం కాపాడాల్సిన పోలీసు వ్యవస్థనే ఈ విధంగా తయారైపోయి ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా అంటే మాత్రం చాలా ఇప్పటికైనా అధికారులు డీజీపీ నుంచి మొదలుకొని అందరినీ అధికారులను కోరుతున్నాం. ఇది ఎక్కడ అన్యాయము? ఒక నాయకుడు వస్తే అడ్డుకోవడం అనేది చెక్ పోస్టులు పెట్టి ఏదో ఎవరికో వస్తేనే ఉండే పరిస్థితుల్లో ఆలోచన చేస్తే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. పలువురు కీలక నేతలు, వారి అనుచరులు, కార్యకర్తలు జగన్ పర్యటనకు వెళ్లకుండా ఆయా మార్గాల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో చెక్ పోస్టులు పెట్టి నేతలను, కార్యకర్తలను బెదిరించడం, వెనక్కి వెళ్లిపోమని చెప్పడం చంద్రబాబు మార్క్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహించారు. అధికారం శాశ్వతం కాదని, ఎప్పటికీ పాలనలో ఉంటామని అధికార టీడీపీ నేతలు భావించడం సముచితం కాదని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.